సార్ తిరుపతి ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారన్న మీరు? జగన్‌కే. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు జగన్ కి? జగన్ అంటే ఎందుకు వేద్దాం అనుకుంటే ఆయన చేసిన మంచి పనులే చేస్తున్నాడు. చెడు పనులు ఏం చేయలేదు కదా! ఆహా. ఇల్లు గురించి గాని లేకపోతే ఏదైనా మన గట్టిగా చెప్పు. ఇల్లు ఇచ్చిన దాని గురించి గాని ఆ. లేదంటే వీళ్ళు ముసలోళ్ళకి పింఛన్లు గాని ఇప్పుడు ఆ పిల్లలకి పథకాలు పెట్టినాడు కదా! ఆ. అమ్మ ఒడి ఆ. మంచి పనే చేశాడు. తప్పేముంది? ఓకే. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు తిరుపతిలో? నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్. ఆ. మన రామారావు వచ్చినాక ఒకసారి వేసాను. ఆ. రామారావు చెడు అనుకున్నాను. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు మంచి అనుకో ఒకసారి వేసాను. ఆ. చంద్రబాబు చేసేంత చెడు పనులే. ఆ, ఓకే. ఇప్పుడు పేదలకి సాధనకి ఏం పనులు చేయలేదు. ఇదే జగన్ చేసిన పనులు. ఆయన ఇప్పుడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1976లో ఆయన అయ్యాడు ఎమ్మెల్యే. ఏదో అమలాద్రి పుణ్యాన జనాద్రి పుణ్యాన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజు నుంచి వాళ్ళకు ఉండే తెలివి నీకు లేదా? ఈయన చేయకూడదా? ఈయనకి ఎందుకని వేయాలి ఈ రోజు? ఇలా నేను వచ్చాకే నేను 4,000 ఇస్తాను 5,000 ఇస్తాను చెప్పండి. ఇదే 3,000 రూపాయలు అట్లా ఇచ్చు కదా, ఇదే అమ్మ ఒడి ఇచ్చు కదా, ఇదే పేదల సాధన ఎక్కడ ఇచ్చు కదా. రామోజీరావుకి ఆ నారాయణ వారికి భూమి అంతా పట్టాలు ఇచ్చారు. ప్రపంచం మొత్తం పట్టాలు ఇచ్చేసి స్కూళ్ళు కట్టించుకున్నాడు. ఈనాడు ఆఫీసులు కట్టించుకున్నాడు. ఈయన కూడా ఆక్రమించుకున్నాడు ప్రపంచ దేశం అంతా. ఈయనకి ఎందుకు వేయాలి ఓటు? దేనికి వేయాలి ఓటు? ఇది బుద్ధి ఆయనకి లేదా? ఇవాళ పిల్లవాడు నిన్న కాక మన నీ కొడుకుతో కూడా పుట్టినోడికి ఇంకా తెలివి ఉన్నప్పుడు నువ్వు చేయొచ్చు కదా. ఇంత మేధావి నువ్వు, ప్రపంచాలు ఏడో మేధావి నువ్వు, ఎందుకు వేయకూడదు ఓటు? చేయొచ్చు కదా. చేసినప్పుడు దీనికి ఎందుకు వేయాలి? అందుకనే వీడు చెడ్డోడం. వీడు చేసే పరిపాలన కూడా కొంచెం బాగలేదు. జగన్ బాబు చేసే పరిపాలన కొన్ని బాగలేవు. ఈ మందోళ్ళని కొన్ని విషయాల్లో ఇబ్బంది పెడుతున్నాడు. మందోళ్ళకి ఈ రోజు మందు రేపు మందు. జగన్ చేసే పరిపాలన ఉంది కాబట్టి ఏదో పేద సాధని ఎక్కడ ఇప్పుడు నాకు 3,000 పింఛన్ ఇస్తున్నారు. పిల్లకాయలకి వేస్తున్నారు కాబట్టి పేదోళ్ళు పైకి వస్తున్నారు. ఈ పేదోళ్ళు పైకి వచ్చిన దాని వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. అవును, తిరుపతిలో ఇన్ని రోడ్లు వేశారు కదా, మీకు ఎలా ఉండాలి? ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ఇది. రామారావు ఉన్నప్పుడు చేయాల్సిన పని, రాజశేఖర రెడ్డి గారు చేయాల్సిన పని, వాళ్ళంతా చేయలేని పని ఈ రోజు జగన్ బాబు చేశాడు. ఈ ఉండే కార్యకర్తలు చేశారు కాబట్టి తిరుపతి రోడ్లు వేసిన వల్ల ఈ పని విజయవాడ, విశాఖపట్నము, కర్నూలు, అనంతపురం చంద్రబాబు అని చేసి ఉంటే ఆయన చచ్చిపోయేదాకా 100 ఏళ్ళు సీఎం ఆయనే ఉంటాడు. ఆయనకి ఎంతసేపటికి రామోజీరావు ఫిలిం జుట్టు కట్టుకున్నాడు. వాళ్ళకి అమ్మోళ్ళకి దోసి పెట్టుకోవాలి అని చెప్పి పెట్టుకున్న దాని వల్ల ఇవాళ మన ఆర్థిక సెక్రటరీలో ఉన్నాం. మన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు విడిపోయి వచ్చామా? నేను చిన్నపిల్లప్పుడు వీళ్ళు బుద్ధిమంతుడు అయితే ఒక చంద్రబాబు రామారావు కంటే ఆలోచన లేదు. ఈయన చంద్రబాబు బుద్ధిమంతుడు అయితే ఈయన సీఎం అయిన కాడి నుంచి ఒక విజయవాడని, ఒక కర్నూలుని, ఒక చిత్తూరుని మన ఆంధ్రప్రదేశ్ బాగుపరిచి ఉండొచ్చు. హైటెక్ సిటీ ఎందుకంటే వాళ్ళు చుట్టాలంతా అక్కడ ఉన్నారు కాబట్టి దాన్ని సిటీ చేయగలిగాడు. ఇవాళ చెప్పుతో కొడుచుకుంటాం అందరం కలిసి. ఈసారి మీరు తిరుపతిలో ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారన్న? అది నేను డైరెక్ట్ చెప్తే ఎట్లా? అదేమో ఏం లేదు, మామూలుగా ఒపీనియన్ అడుగుదాం అనుకున్నా. నేను పవన్ కళ్యాణ్ కేసు. ఎందుకన్నా? ఎందుకంటే చేంజ్ చూద్దామని. అభినయ్ రోడ్లు అన్ని వేస్తున్నారు కదా, ఈ రోడ్ల పైన మీ ఒపీనియన్ ఏంటి? ఈ లేట్ ప్రాసెస్ ముందే వేసింటే బాగా. నేను డ్రైవింగ్ చేసి బండ్లు రిపేర్లు వచ్చినాయి, బాడీ కూడా రిపేర్ వచ్చింది గుంతల్లో తోలి. అంటే అన్ని రోడ్లు అని కాదు, ఎక్కువ మెయిన్ ప్లేసుల్లో ఉండే ఏరియాల్లో ఎక్కువ తిరిగే రూట్లు ఉంటాయి కదా, అక్కడ కొన్ని డ్యామేజ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంక లాస్ట్ మూమెంట్ లో బాగా వేసారు రోడ్లు ఇప్పుడైతే. కాకపోతే ఇంతకుముందు అయితే నేను జగన్కే ఓటు. కానీ ఈసారి చూస్తాం చేంజ్. ఇంకా అంతగా అనిపిలా. అంటే మనం చెప్పలేం కదా, లాస్ట్ మూమెంట్ లో మనం ఇటు కూడా వేయచ్చు, జగన్ గా కూడా వేయచ్చు. అంటే చూడాలి అక్కడ ఎవరున్నారు మనకి లాస్ట్ మూమెంట్ లో తెలుస్తుంది. నేను ఇప్పుడే అయితే చెప్పలేను, అనుకుంటా ఉన్నాను. ఈసారి తిరుపతిలో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారా ఆంటీ? మేము జగన్ కే అభినయ్కి వేద్దాం అనుకున్నాం. మీరా ఆంటీ? అభినయ్కి. మీరు? థ్యాంక్ యూ ఆంటీ.